దేవుని బిడ్డలరా, ఈ ఉదయ కాలంలో దేవుని మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా కూడొచ్చిన బిడ్డలైన మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు అంశం నమ్మకమైన ఆయన వాగ్దానం. ది కాన్ఫిడెన్స్ ఆఫ్ హిస్ ప్రామిస్. పేతురు రాసిన 2వ పత్రిక 1-4 వచనాల్లో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించేద్దాం. ఆయన వాగ్దానాలను మనం నమ్మాలి. కారణం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీ రాసిన పత్రిక 10:23 వచనములో ఉన్నది. వాగ్దానం పొందటానికి ఓర్మి కావాలి. హెబ్రీ 10:36. పరిశుద్ధ గ్రంథము నిండా వాగ్దానాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో 23,114, నూతన నిబంధనలో 7,959 వాగ్దానాలు ఉన్నాయి. మొత్తం 31,173 అని బైబిల్ పండితులు లెక్కించారు. ఈ వాగ్దానాలను కనుగొని వాటిని నమ్మి ధ్యానించి సొంతం చేసుకోవాలి. ఇవి ఘనమైనవి, విలువైన వాగ్దానాలని పేర్కొనబడ్డాయి. ఈ వాగ్దానాలు నమ్మకాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 13:23 వచనములో తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించను అని దేవుని వాక్యములో రాయబడింది. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుణ్ణి దేవాది దేవుడు పుట్టించాడు. ఆ రక్షకుడే యేసు ప్రభు. యేసు ప్రభు దావీదు వంశము నుండి వస్తాడని విషయాలు దేవుని వాక్యంలో రాయబడినాయి. అందుకనే మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనే వంశావళిలో రాయబడినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 2:33 మనం చూస్తే దేవుడు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము నెరవేర్చాడు అని మనకి తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణానికి ముందు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని ప్రభువైన యేసు చెప్పారు. ఆరోహణమై ఆయన తండ్రి సింహాసమున కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. తదుపరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కనిపెట్టి ప్రార్థించి శిష్యుల మీదకి ఆయన అగ్ని జ్వాలలాగా దిగి వచ్చి వారిని బలపరిచాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు జరిగిందని మనకి తెలియచేయబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 నిత్యజీవము అనుగ్రహిస్తానని ఆయన తానే మనకు వాగ్దానము చేసెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యజీవం ఉన్నదని వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానం ఎంత శ్రేష్టమైంది. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు
ఆయనను మనము అంగీకరించినప్పుడు నిత్యజీవం మనకి ఇవ్వబడుతుంది. ప్రభువు చెప్పారు, నన్ను పంపిన తండ్రి పంపించిన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మటమే నిత్యజీవము అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రభు ఎవరైతే ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో వారికి వాగ్దాన చేయబడినటువంటి జీవ కిరీటం వారు స్వతంత్రించుకుంటారు. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, శ్రమలను సహించువాడు ధన్యుడు. వాని కొరకు జీవ కిరీటము వాగ్దానం చేయబడింది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు ఎంత శ్రేష్టమైనవి. కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన వాక్యమందు మన విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాలని విశ్వాసంతో నమ్మాలి. నమ్మినప్పుడు మనము వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా జీవ కిరీటాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప విషయం! శాశ్వతమైన జీవ కిరీటం, అక్షయమైన కిరీటం కాదు, అది శాశ్వతంగా ఉండే జీవ కిరీటం. ఆ కిరీటాన్ని నేను వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఆత్మచేత ముద్రించబడితిరి. రక్షణ వాక్యము విని దేవుని యందు విశ్వాసం ఉంచి తర్వాత ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. దేవుడు వాగ్దానం ఇచ్చారు. రక్షణ సువార్త అంటే యేసును గురించిన సువార్త. యేసు ఆ శిలువ మరణ పునరుద్ధానాలు, ఆయన ఆరోహణం, ఆయన యొక్క రాకడ, ఈ విషయాలందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయనందు నమ్మకం కలిగి ఉంటారో ఆత్మచేత వారు ముద్రించబడతారు, ప్రత్యేకించబడతారు, దేవుని కొరకు వారు జీవించేవారుగా ఉంటారు. కాబట్టి నమ్మకమైన ఆయన వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి. అవి మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు తన భక్తులైన వారికి ఎంతోమందికి తన వాగ్దానాలు ముందుగా తెలియజేశాడు. తెలియజేసిన విధంగా వారి జీవితంలో ఆ కార్యాన్ని జరిగించాడు. వారి కుటుంబంలో, వారి వంశంలో దేవుడు ఆ కార్యాలు జరిగించినట్లు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయుష్ పెరగడానికి గురించిన వాగ్దానాలలో అది మొదటి వాగ్దానంగా ఉన్నదని లేఖనం తెలియజేస్తుంది. తల్లిదండ్రులను సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటావు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అది దీర్ఘాయుష్తో కూడిన మొదటి వాగ్దానం. ఎంత శ్రేష్టమైంది! కాబట్టి ఈ మొదటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే తల్లిని, తండ్రిని నువ్వు సన్మానించాలి. తల్లిని, తండ్రిని నీవు గౌరవించాలి. తల్లిదండ్రులను మనము ఈ భూమి మీద వారిని సన్మానించాలి. వారి మాటలను మనం అంగీకరించాలి. వారిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఆయన వాగ్దానమును బట్టి
క్రొత్త ఆకాశములను కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. కాబట్టి ఆయన వాగ్దానంలో క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఎంత శ్రేష్టమైన మాట! దేవుని పిల్లల కొరకు దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సిద్ధపరచాడు. క్రొత్త ఆకాశాలు, క్రొత్త భూమి ఎప్పుడు సిద్ధపరచబడినాయి అంటే, ఈ భూలోకము లయమైపోతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ సమస్తము కూడా గతించిపోతాయి. అప్పుడు పరలోకము నుండి యెరూషలేము పట్టణము దిగి వస్తుంది. ఆ సమయంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఆ క్రొత్త భూమి మీద యెరూషలేము పట్టణము, పరలోకము నుండి దిగి వచ్చే నూతన యెరూషలేము పట్టణము, పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచబడినటువంటి పట్టణము, పెండ్లి కుమార్తె కొరకు అలంకరించబడినటువంటి పట్టణము దిగి వస్తుందని లేఖనము తెలియజేస్తుంది. ఇది ఎంత గొప్ప వాగ్దానం! నూతన ఆకాశములో, నూతన భూమిలో ప్రవేశించేవారు ధన్యులు. నూతన ఆకాశం, నూతన భూమి ఏర్పడకముందే భూలోకములో గొప్ప తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు లోకములో 2 భాగాలుగా వేరు చేయబడతారు. అది ధవళ సింహాసనం దగ్గర జరిగే తీర్పు. అది దేవుని ఎరగని ప్రజలు, మృతులైన వారికి, సజీవంగా ఏర్పాటు చేయబడి ఎత్తబడిన వారికి జరిగేటువంటి పరిస్థితులలో అక్కడ ధవళ సింహాసనం ఎదుట తీర్పు జరుగుతున్నప్పుడు ఆ సింహాసనములో అక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే రక్షణ లేని వారు, మార్పు లేని వారు. అలాంటి వారికి అగ్నిగుండము సిద్ధపరచబడింది. ఆ విధంగా దేవుని ఎరగని ప్రజలు అగ్నిగుండానికి వెళ్ళటానికి వెళుతుంటే దేవుని నమ్మిన బిడలు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోనికి వారు ప్రవేశించేటువంటి యోగ్యత అక్కడ మనకు కనబడుతుంది. ఇది ఎంత గొప్పదని దేవుడు ఈ వాగ్దానాలు మన కొరకు ఏర్పాటు చేశాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అయితే దేవుని వాగ్దానాలు మనం తెలుసుకోవాలంటే నిత్యము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి, కంఠస్థం చేయాలి, బాగా చదవాలి. చదివి వాగ్దానాలను మనం స్వతంత్రించుకొని ఆ వాగ్దానాలను మనం పట్టుకొని ఆత్మీయ బలము, ఆత్మీయ శక్తి పొంది దేవుని కొరకు మనము సిద్ధపడాలి. అది దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేసే మాటలు. ఎందుకంటే నమ్మకమైనవి ఆయన వాగ్దానాలు. ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అవి నమ్మకమైనటువంటి వాగ్దానాలుగా మనము స్వీకరించాలి. అదే కాదు, వాగ్దానం అంట మనల్ని దుష్టత్వముల నుండి తప్పిస్తుంది. వాగ్దానము దేవుని గుణాల్లోనికి మనల్ని నడిపిస్తుంది. వాగ్దానము మనలను ఆయన స్వారూప్యములోనికి నడిపిస్తుంది. అంత శ్రేష్టమైనది వాగ్దానం. ఈ వాగ్దానాలు మనం స్వీకరించి ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. దేవుని కృపను మనం పొందుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహిమగల రాజా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. వాగ్దానములు ఎంతో శ్రేష్టమైనవి. మీ గ్రంథములో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. వాటిని మేము గుర్తించి అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మాకు సహాయం చేయండి. మీ కృప మాతో ఉంచండి, మమ్మల్ని మీరు నడిపించండి. ఈ ఉదయకాలంలో నీ బిడ్డలు విన్నటువంటి మాటలు అర్థం చేసుకొని నీ లేఖనములో ఉన్నటువంటి వాగ్దానాలను గుర్తు చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఎందుకంటే వాగ్దానంలో గొప్ప బలం ఉన్నది, శక్తి ఉన్నది, ఆదరణ ఉన్నది.
వాగ్దానాలు మమ్మల్ని విశ్వాసములో పురికొల్పుతాయి. నిత్యము నీ వైపు చూసేటట్లుగా మమ్మలను స్థిరపరుస్తాయి అనే విషయాన్ని మేము అర్థం చేసుకుని ముందుకు సాగే శక్తి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి దేవుని మాటలు విన్న బిడలకు దేవుని కృప సమాధానములు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభువు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.